హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఫాల్. సో అది వీళ్ళకి ఉంది వాళ్ళకి లేదు అని చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరికి ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే ఉంది. సో నేను దీనికి ఒక మంచి సొల్యూషన్తో వచ్చేసాను. సో ఇది ఏంటి అంటే బ్రింగ్రాజ్ ఆయిల్. ఇది కొనే ఆయిల్ కాదండి, ప్యూర్ హోమ్ మేడ్ బ్రింగ్రాజ్ ఆయిల్. ఈ బ్రింగ్రాజ్ని తెలుగులో గుంటకలగరాకు అంటారు, కాటికాకు అంటారు, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క. అసలు బ్రింగ్రాజ్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళైతే ఉండరు. బట్ దీన్ని ఇంట్లో కూడా ఇంత చక్కగా తయారు చేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని అయితే అందరికీ తెలిసి ఉంటుందని నేను అనుకోను. సో అందుకే ఈరోజు అది ఎలా చేయాలి ఏంటి అనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ గుంటగలగరాకు అనేది మనకి ఎక్కువ విలేజెస్లో దొరుకుతుంది. విలేజెస్లో కూడా ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఎక్కువ వరి పంటలు ఉంటాయి కదండి. సో ఆ వరి పంటలలో మీకు ఈ గుంటగలగరాకు అనేది విరివిగా పెరుగుతుంది, అంటే చాలా అవైలబుల్లో ఉంటుంది దీన్ని. సో మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి మీకు వీలు ఉంటుందని చెప్పేసి ఈ ఆకుని నేను మీకు చాలా దగ్గరగా నుంచి చూపిస్తున్నాను. సో ఇదైతే మా వరి పొలాల్లో తీసుకొచ్చాడు మా ఫాదరు. ఎంత ఆకు తెచ్చుకున్నారు, కొంప తీసి ఒక 4-5 లీటర్ల ఆయిల్ కాస్తున్నారా అని అనుకోవచ్చు. లేదండి, ఎప్పుడైనా సరే మనం బ్రింగ్రాజ్ ఆయిల్ అంటే ఈ గుంటగలగరాకుతో ఆయిల్ వేడి చేసేటప్పుడు అప్పుడే ఈ ఆకులలోని పసరంతా కూడా మనకి ఆయిల్లోకి బాగా ఇంకిపోతుంది. సో ఇప్పుడు ఆ ఆయిల్ కాంచడానికి నేను పారాషూట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. సో నేనైతే ఫర్ ద లాస్ట్ సెవరల్ ఇయర్స్ పారాషూట్ ఆయిల్ యూస్ చేస్తాను. ఈ మధ్యకాలంలో అంటే ఓవర్ 10 years నుంచి నేను ఈ బ్రింగ్రాజ్ ఆకులు వేసి కోకోనట్ ఆయిల్ చేసుకుంటున్నాను. సో దానికి కూడా నేను పారాషూట్ ఆయిలే యూస్ చేస్తున్నాను. నేను 1/2 లీటర్ బాటిలే తీసుకున్నానండి. ఎందుకు అనంటే మన దగ్గర ఆకు ఇంత ఆయిల్కి సరిపోయేంత మాత్రమే ఉంది. ఎప్పుడైనా కూడా ఆయిల్ అనేది తక్కువ ఉండాలి, ఆకులు మన తీసుకునే బ్రింగ్రాజ్ లీవ్స్ అనేవి ఎక్కువ ఉండాలి. సో అప్పుడే మనకు ఆ పసరంతా కూడా ఈ ఆయిల్లోకి వచ్చేసి మనకి హెయిర్కి బాగా పడుతుంది. మనం ఎప్పుడైతే ఆయిల్ ఎక్కువ వేసి ఆకులు తక్కువ వేస్తామో సో అప్పుడు ఆ ఆకుల అంత సారము మన హెయిర్కి పట్టకపోవచ్చు. సో అందుకనే నేను ఎప్పుడు కూడా ఆకుల క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను, ఆయిల్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటాను. మీకు ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న పిల్లాడి వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది, అరుస్తున్నట్టు. ఎవడో కాదు, నా కొడుకే. ఉయ్యాల్లో పడుకోబెడితే ఆయన నిద్రపోకుండా ఓ ఓ అని ఏడుస్తున్నారు. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నేను ఏదైతే 1/2 లీటర్ ఆయిల్ బాటిల్ తీసుకున్నానో అదంతా కూడా అందులోకి మొత్తం వంపేస్తాను. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఆయిల్ అనేది ఎక్కువ మంట మీద వేడి చేయకూడదు, దానిని సిమ్లో పెట్టే ఆయిల్ని వేడి చేయాలి. ఎందుకు అనంటే మనం మొత్తం ఆయిల్ వేసేసి పెద్ద మంట పెట్టేసామంటే వితిన్ 1 minute ఆయిల్ వేడెక్కిపోతుంది, అందులో ఆకులు వేగానే మళ్ళీ మాడిపోతాయి. సో కాబట్టి ఎప్పుడైనా కూడా ఆయిల్ని సిమ్లో పెట్టి దాన్ని కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు వేడి చేసి ఆ తర్వాత కొంచెంగా ఆకులు అందులోకి యాడ్ చేయాలి. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బట్ ఐఎమ్ డామ్ ష్యూర్ అండి, ఖచ్చితంగా ఇదైతే రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు కావాలి అని అనుకుంటే మీరు ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. నేనే కాదు, మేము చాలామంది యూస్ చేస్తున్నాం ఈ ఆయిల్. నేను ప్లేస్ చేంజ్ అయ్యాను. నేను చెప్పాను కదా, ఓవర్ 10 years నేను బ్రింగ్రాజ్ ఆయిలే యూస్ చేస్తున్నాను. బట్ నేను 2.5 years బ్యాక్ ప్లేస్ చేంజ్ అయ్యాను బికాస్ ఆఫ్ వర్క్ ప్లేస్. బట్ ఆ కొత్త ప్లేస్కి వచ్చిన తర్వాత నా హెయిర్ ఫాల్ అసలు ఎంత ఇంక్రీజ్ అయిందంటే మాటల్లో చెప్పలేనండి. అసలు తలలో దువ్వెన పెట్టాలంటేనే భయం, ఆయిల్ పెట్టాలన్నా భయం, హెడ్ బాత్ చేయాలన్నా ఎక్కడ చూసినా హెయిరే. ఇంట్లో చుట్టూర్చినా కూడా ఇంటి నిండా జుట్టు రాలి ఉండేది. సో అలాంటిది ఈ ఆయిల్ వల్ల నాకు బాగా తగ్గిందండి. సో చూసారా, ఆయిల్ అనేది వేడెక్కాక ఈ ఆకు అనేది మొత్తం ఒకేసారి వేయకూడదు. మొత్తం వేస్తే ఏమవుతుందంటే ఆ బుసబుస పొంగినప్పుడు ఆయిల్ అంతా కింద పడిపోతుంది. సో కాబట్టి పిడికిడు మాత్రం తీసుకొని ఆ ఆయిల్లో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఆ పిడికిడు కూడా మొత్తం ఒకేసారి వేయకుండా, సో ఫస్ట్ ఒక పిడికిడు వేసి అది కొంచెం ఆయిల్లోకి మునిగాక మళ్ళీ ఇంకొంచెం వేసి దాన్ని ఇలా ఆయిల్లోకి మునిగేలా ఒక గరిటె తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేసి అందులోకి అలా కొంచెం ఆకులంతా యాడ్ చేసుకోవాలండి. బట్ అంటే దీన్ని ఇంత చిక్కగా ఇలా చేస్తే ఈ పసరంతా హెయిర్కి పట్టడం వల్ల హెయిర్ బెనిఫిట్ ఇంత ఉంటుంది అని కూడా నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. సో నేనైతే అమేజింగ్ రిజల్ట్స్ చూశాను.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆన్లైన్లో కొట్టి చూసినా కూడా మీకు తెలుస్తుంది, ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ వల్ల ఇంకొక మోస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే గ్రే హెయిర్ రాదండి. గ్రే హెయిర్ డెఫినెట్గా రాదు. అండ్ చాలా అంటే మీకు ఈవెన్ గ్రే హెయిర్ ఉన్నా కూడా అది బ్లాక్లోకి మీరు యూస్ చేస్తున్న డే బై డే ఆ గ్రే హెయిర్ కూడా మీకు బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. మనకి స్కూల్లో పిల్లలకి పలకలు అంటే రైటింగ్ స్లేట్స్ అవి రాయకపోతే ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ని రుద్దుతారు దానికి. సో అప్పుడు ఏమవుతుందంటే పలక కొంచెం బ్లాక్లోకి వచ్చి అక్షరాలు కూడా పలకతో బలపంతో పలక మీద నీట్గా రాస్తాయి అని కూడా అందరికీ తెలుసు విలేజర్స్కి. సో మనం పిచ్చి ప్రోడక్ట్స్ అన్నీ అంటే పిచ్చి ప్రోడక్ట్స్ అని కాదు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం యూస్ చేస్తూ ఉంటాము హెయిర్ ఫాల్ తగ్గడానికి కానీ, హెయిర్ పెరగడానికి కానీ, గ్రే హెయిర్కి కానీ. బట్ వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ ఈ హోమ్ మేడ్ బ్రింగ్రాజ్ ఆయిల్. బట్ దీన్ని జాగ్రత్తగా ఓపికగా తయారు చేసుకుంటేనే మనకి దాని రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏదో చేసేయాలి కదా అని చెప్పి ఆయిల్ ఎక్కువ మంట పెట్టేసి ఆకులు వేసేసి అవి మాడిపోయాక తీసేస్తే అలా కాదండి, చాలా ఓపిక్గా చేసుకోవాలి. ఈవెన్ ఆకులు వేసాక కూడా మనము స్టవ్ సిమ్లోనే పెట్టుకొని దాన్ని కొంచెం వేడి చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు మనకి ఆకులలో పసరంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ ఆకులు అనేవి డ్రై అయిపోతాయి. కావాలంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. మనకి ఆ ఆయిల్ అంతా కూడా మనము ఆకులు దంచి పసరు పిండితే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వస్తుంది. ఆకులన్నీ కూడా డ్రై అయిపోతాయి. సో చూసారు కదా. సో ఆకులు వేసిన తర్వాత ఆ ఆకులంతా ఆయిల్లో మునిగేలా ఇలా గరిటె తీసుకొని అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. చూసారా ఆయిల్ అనేది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎక్కడన్నా మీకు అవైలబిలిటీలో లేకపోతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే మీకు ఆకులు తెచ్చిస్తారు. సో నేను చూపించిన ఈ పద్ధతిలో మీరు ఇంట్లో ఆయిల్ తయారు చేసుకొని మీరు ట్రై చేయండి. డెఫినెట్గా ద బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. సో దీన్ని సిమ్లో పెట్టి మెల్లమెల్లగా దీన్ని ఇలా వేడి చేసుకుంటూ వెళ్తే మనకి ఆకులు అనేది కలర్స్ చేంజ్ అవుతూ వెళ్తాయి. సో చూసారా ఫ్రెండ్స్, ఆకులు ఆయిల్లో వేగుతూ ఆ పసరంతా కూడా మనకి ఆయిల్లోకి ఇంకిపోతూ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ టు ఎండ్కి వచ్చేసింది. మనం బాగా అంటే దాని దగ్గర ఉండనవసరం లేదు. సో ఫైనల్ గా ఆయిల్ చూసారా కింద ఎంత గ్రీనిష్ గా వచ్చేసిందో. ఆకులలోని పసరంతా కూడా ఆయిల్ లోకి వచ్చేస్తుంది. మాక్సిమం 80% ఇది బాయిల్ అయిపోయింది. సో మనం ఎక్కువ మంట పెట్టుకుంటే ఆకు అనేది వెంటనే మాడిపోతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు నేను సిమ్ లో పెట్టమన్నాను అని చెప్పేసి. సో మనకి ఫైనల్ గా ఇది ఎండుకైతే వచ్చేసింది. ఆకు అండి గుర్తు పెట్టుకోండి, ఆయిల్ అనేది మనం హాఫ్ లీటర్ పోస్తే మనకి కొంచెం ఎక్కువ ఆయిల్ వస్తుంది. మీరు లీటర్ పోస్తే హాఫ్ లీటర్ ఆయిల్. అండ్ ఎందుకు అని అంటే మరి కొంచెం ఆయిల్ తాగేస్తుందండి. మీరు కావాలి అని అనుకుంటే ఈ ఆకుల్ని కూడా బ్యాలెన్స్ అంటే మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని మీరు హెయిర్ కి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా ఆకు అవైలబుల్ లో లేదు, మీరు ఈ ఆయిల్ ట్రై చేయాలి అని అనుకుంటే మీరు మాకు పిన్ చేస్తే మేము రెడీ చేసి సేల్ చేస్తాం కూడా. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ లెట్ us know if they want. సో ఫైనల్ గా ఇదైతే అయిపోతుంది. జస్ట్ ఇంకా 1-2 minutes ఇది మొత్తం అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది అయిపోయింది. సో చూసారా ఆయిల్ అనేది మనకి పసరు ఎలా వస్తుందో ఆ షేప్లో వచ్చేసింది, ఆ కలర్లోకి. సో ఫైనల్గా ఇది వేడిగా ఉన్నప్పుడే దీన్ని వడగట్టుకోవాలి, లేదు అంటే ఆయిల్ మొత్తం ఆకు తాగేస్తుంది. నేను చెప్పానా, నేను హాఫ్ లీటర్ ఆయిల్ వేస్తే నాకు పావు లీటర్ ఆయిల్ మాత్రమే వచ్చింది. సో ఈ డ్రైడ్ లీవ్స్ని మనము మిక్సీలో చేసి మనము హెయిర్కి పెట్టుకున్నా కూడా మనకి యూజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది హోమ్ మేడ్ బ్రింగ్రాజ్ ఆయిల్. థ్యాంక్ యూ ఫర్